హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లేస్. ఈరోజు మనం గ్రాహక సంవేదన అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం. రెండో టాపిక్ని గ్రాహక సంవేదన. ముఖ్యంగా మనకు గ్రాహక సంవేదన అనేది జరగాలి అనుకున్నట్లయితే ఉపయోగపడే ముఖ్యమైన జ్ఞానేంద్రియం ఏంటంటే ముక్కు. ఏంటి గ్రాహక సంవేదన అంటే వాసనను గ్రహించడానికి సంబంధించిందని. ఓకే, దృష్టి శ్రవణ సంవేదనతో కనుక మనం పోల్చినట్లయితే వేటితో దృష్టి శ్రవణ సంవేదనతో పోల్చినట్లయితే అఘ్రాణ సంవేదన మీద పరిశోధనలు చాలా తక్కువగా జరిగాయని చెప్పవచ్చు. ఏంటి తక్కువగా జరిగాయని చెప్పాలి. దీనికి గల కారణం ఏంటి? వాసన. ఎందుకంటే మన గ్రాహకం అనేది మానవుల యొక్క జీవితాలపై అంత ప్రాముఖ్యం లేకపోవడమే ఈ పరిశోధనలు ఎక్కువగా జరగకపోవడానికి గల కారణంగా చెప్పవచ్చును. వాసనను గ్రహించడానికి జీవులకున్న అవయవం ఏంటి? ముక్కుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వాసనను గ్రహించడానికి జీవులకున్న అవయవం ముక్కు గ్రాహకంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది వాసనను గ్రహించడానికి ఉపయోగపడే ఒక అవయవంగా చెప్పడం అనేది జరుగుతుంది. వీటిని గ్రహించడానికి, వాసనలను గ్రహించడానికి ఉపయోగపడే అవయవంగా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ముక్కు లోపల ఉన్న పైభాగంలోని రంధ్రాలలో వాసనను గ్రహించడానికి కావాల్సిన సున్నితమైన ఏముంటాయి? ఘ్రాణక కణాలు ఉండడం అనేది జరుగుతుంది. ముక్కులో పైభాగాన సున్నితమైన ఘ్రాణ కణాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వాటి ద్వారానే మనం ఏం చేస్తాము? వాసనలను కూడా గ్రహించడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, గాలిలో ఉన్న రేణువుల ద్వారా వస్తువుల నుంచి వాసనలను ఉద్దీపనలుగా ఏం గ్రహిస్తాయి? ముక్కు గ్రహించి ముక్కులోని రంధ్రాలలోనికి ఇవి చొచ్చుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏంటి గాలిలో ఉన్న రేణువుల ద్వారా వస్తువుల నుంచి వాసనలను ఉద్దీపనలుగా ముక్కు రంధ్రాల్లోనికి చొచ్చుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇవి గాలిలోని రేణువులను వ్యక్తులు ఏ విధంగా గ్రహిస్తారు? గాలి పీల్చినప్పుడు రసాయన చర్యకు అవి గురి కావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ నాడీ వ్యవస్థ అనేది నాడీ విద్యుదుత్పత్తి ఘ్రాణ నాడీ ద్వారా ఏం జరుగుతుంది? ప్రచోదనలు దేనిలోకి వెళ్తాయి? మెదడులోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. మెదడులోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అప్పుడే మనము ఏం చేస్తాము? వాసనలని గ్రహించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే గాలిలో ఉన్న రేణువులు వ్యక్తులు గాలి పీల్చినప్పుడు రసాయన చర్యను కలిగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ రసాయన చర్య కలిగినప్పుడు అవి నాడీ విద్యుదుత్పత్తి ద్వారా ఘ్రాణ నాడి ద్వారా ఏం చేస్తాయి? ప్రచోదనలుగా ఎక్కడికి వెళ్తాయి? మెదడులోకి అవి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆ మెదడులోకి ప్రవేశించబడిన అంశాలు ఏమవుతుంది? మనము వాటి ద్వారానే వాసనను గ్రహించడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ జంతువులలో గ్రాణశక్తి సంవేదన అనేది వాటి యొక్క ప్రవర్తనకు చాలా ఎక్కువగా తోడ్పడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ జంతువులలో గ్రాణ సంవేదన అనుగుణ్యత అనేది వాటి యొక్క ప్రవర్తనకు చాలా బాగా తోడ్పడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అందుకే మనము కుక్కలకు గ్రాణశక్తి అధికంగా ఉండడం ద్వారానే ఏం చేస్తాము? వాసనను అవి తొందరగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కుక్కలను కనుక మనం చూసినట్టయితే వాటికి ఏవి ఎక్కువగా ఉంటుందమ్మా? గ్రాణశక్తి చాలా ఎక్కువగా ఉండడం ద్వారా అవి ఏమి ఎక్కువగా గ్రహిస్తాయి? వాసనను చాలా తొందరగా గ్రహించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా దొంగతనం చేసిన సందర్భంలో కావచ్చును, లేదా ఏమైనా నేరస్తులను పట్టుకోవాల్సిన వచ్చిన సందర్భాలు కావచ్చును, ఆర్మీ కావచ్చును, మనం ఎక్కువగా వేటిని ఉపయోగిస్తాము? ఏదైనా వస్తువులను పట్టుకోవాల్సి వచ్చిన సందర్భంలో వాటికి మనం ఎక్కువగా వేటిని ఉపయోగిస్తాము? కుక్కలను ఎక్కువగా ఉపయోగిస్తుండడం అనేది జరుగుతుంది. అవి దేని ద్వారా? అవి వాసన ద్వారా ఏం చేస్తాయి? మనం ఏదైతే తెలుసుకోవాలనుకున్నామో వాటిని అవి గ్రహించి వాటిని పట్టుకునే విధంగా మనకు అవి పసిగట్టే విధంగా అవి చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇవి పోయిన వస్తువులను కానీ దొంగలను కానీ వాసన ద్వారా పసిగట్టడానికి మనము కుక్కలను ఉపయోగించడం ద్వారా జరుగుతుంది. వాటికి సరైన శిక్షణ అనేది ఇవ్వడం ద్వారా మనం వాటిని అనుకున్న విధంగా వాటిని పసిగట్టే విధంగా చేసి ఏం చేస్తాము? వస్తువులను కానీ దొంగలను కానీ మనం పట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, గ్రాహకాలు రిసీవర్స్. ఇక్కడ గ్రాహకాలు అనేవి దారాల వలె ఉండడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఉంటాయేమో? గ్రాహకాలు దారాల వలె ఉన్న నిర్మాణాలు ఆల్ఫాక్టరీ బల్బ్స్
నుండి వేటి నుండి ఆల్ఫాక్టరీ బల్బ్స్ నుండి నాసికా రంధ్రాల వరకు విస్తరించి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి గ్రాణ గ్రాహకాలు ఏ విధంగా ఉంటాయి? ఇవి దారాల వలె ఉన్న నిర్మాణాలు ఆల్ఫాక్టరీ బల్బ్స్ నుండి నాసికా రంధ్రాల వరకు ఇవి విస్తరించి ఉండడం అనేది జరుగుతుంది. ఇవి చివరల ఆల్ఫాక్టరీ ఎపిథీలియం ఏంటి ఆల్ఫాక్టరీ ఎపిథీలియంలో ఇవి చేరడం అనేది జరుగుతుంది. ఇవి ఎక్కడికి చేరుతాయి? ఆల్ఫాక్టరీ ఎపిథీలియంలోనికి చేరి వీటిలో ఉన్న చిన్న చిన్న రోమాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. వీటిని ఏమంటారు? సిలియాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. వీటిలో ఉన్న చిన్న చిన్న రోమాలు ఉంటాయి, వాటిని సిలియాలు అంటారు. ఈ ఆల్ఫాక్టరీ థిలియం చాలా వరకు పలుచని పొరవలే ఉండి నాసికా రంధ్రంపై ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి ఆల్ఫాక్టరీ ఎపిథీలియం అనేది చాలా పలుచని పొర, నాసికా రంధ్రంపై ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది గాలి నాసికా రంధ్రాల నుండి ఎక్కడి నుండి? నాసికా రంధ్రాల నుండి ఊపిరితిత్తుల వరకు తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. మనం పీల్చుకున్న గాలి ఎక్కడి నుండి? నాసికా రంధ్రాల నుండి ఊపిరితిత్తుల వరకు తిరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గాలి పీల్చితే కానీ ఒకసారి మనం గ్రహించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఓకే, కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఆ వాసనను మనము ఏం చేయవు? నాసికా రంధ్రాలు అనేవి గ్రహించడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో గాలి పీల్చినప్పుడు వాసనను మనం గ్రహించలేము. అదేవిధంగా మనము జలుబు చేసినప్పుడు వాసనను కూడా గ్రహించడం అనేది జరగదు. కొందరికి కొన్ని వాసనలు గ్రహించే శక్తి అనేది కూడా ఉండదని మనం గమనించవచ్చును. అంటే ఈ స్థితిని ఏమంటారు? పాక్షిక వర్ణాంధతతో మనం పోల్చడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. అంటే పాక్షిక గ్రాహక లోపం అనేది కూడా ఉన్నట్లుగా మనం భావించడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మనము ముగ్గు పనిచేసినప్పటికీ కూడా కొన్ని రకాలైన వాసనలు మనము గ్రహించడానికి అవకాశం అని ఉండడం అనేది జరగదు. కాబట్టి కొందరు పరిశోధకులు ఈ వాసనలను వర్గీకరించడం అనేది జరిగింది. హెనింగ్ అనే డచ్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఎవరు? హెనింగ్ అనే డచ్ వైజ్ఞానిక శాస్త్రవేత్త వర్గీకరణ ప్రకారం వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరి యొక్క వర్గీకరణ? హెనింగ్ అనే డచ్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క వర్గీకరణ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది చాలా ప్రాచుర్యం పొందిందిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో వాసనకు సంబంధించి 6 ముఖ్య భాగాలుగా ఇతడు వర్గీకరించడం అనేది జరిగింది. వాసనకు సంబంధించి 6 ముఖ్యమైన భాగాలుగా వర్గీకరించాడు. ఫస్ట్ వన్ సువాసన. సువాసన అంటే సుగంధ ద్రవ్య పూల వాసనలు గ్రహించడానికి సంబంధించింది. అదేవిధంగా పండ్ల వాసన, ఫ్రూట్ పళ్ళు, వివిధ రకాల వాసనలు. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, లవంగాలు కావచ్చును, యాలకులు కావచ్చును, ఈ విధంగా దాల్చిన కావచ్చును, ఈ విధంగా సుగంధ ద్రవ్యాలకు సంబంధించినవి. అదేవిధంగా ధూపం వాసన, సాంబ్రాణి లేదా అగర్బత్తికి సంబంధించిన వాసన. అదేవిధంగా మాడు వాసన, మాడిపోయినప్పుడు వచ్చే వాసన. ఓకే, అదేవిధంగా కుళ్ళు వాసన, ఏదైనా వస్తువు చెడిపోయినప్పుడు కుళ్ళిపోయినప్పుడు వచ్చే వాసన. ఈ విధంగా ఎవరు? డచ్ దేశానికి చెందిన హెనింగ్ అనే మనోవైజ్ఞానికవేత్త వాసనలను 6 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఏంటంటమ్మా? ఫస్ట్ సువాసన, పండ్ల వాసన, సుగంధ ద్రవ్యాలు, ధూపం వాసన, అదేవిధంగా మాడు వాసన, అదేవిధంగా కుళ్ళు వాసన అనే 6 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అదేవిధంగా రుచిగ్రాహకం. నెక్స్ట్ గస్టేషన్ ఆర్ టేస్ట్ సెన్సేషన్. టేస్ట్ సెన్సేషన్. రుచిగ్రాహకాలు ముఖ్యంగా నాలుకపై ఉన్న రుచి కణాలలో ఉండడం అనేది జరుగుతుంది. రుచిగ్రాహకాలు ఎక్కడ ఉంటాయి? నాలుకపై ఉన్న రుచి కణాలలో ఇవి ఉండడం అనేది జరుగుతుంది. వీటిని టేస్ట్ బడ్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. వీటిని ఏమంటాము? టేస్ట్ బడ్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కణాలు అనేవి నాలుకపైన సమానంగా ఇవి విభజించబడి ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ విభజించబడి ఉంటాయి? నాలుకపైన సమానంగా విభజించబడి ఈ కణాలు నాలుకపైన సమానంగా విభజించబడి ఉండడం అనేది ఉండవు. నాలుక ముందున, నాలుక వెనుక. నాలుక ముందున, నాలుక వెనుక, నాలుకకు 2 వైపులా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. సమానంగా విభజించబడి ఉండడం అనేది జరగదు. నాలుక ముందు భాగాన, నాలుక వెనుక భాగాన ఇవి 2 భాగాలుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాలుక మధ్యలో సూక్ష్మగ్రాహ్యత ఉండడం అనేది జరగదు.
ఎక్కడ నాలుక మధ్యలో సూక్ష్మగ్రాహ్యత ఉండదు. రుచి చూడడానికి నాలుక పైన స్పర్శ అనేది అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, రుచి చూడడానికి మనకు నాలుక పైన ఏం అవసరం ఉంటుంది, స్పర్శ అనేది కూడా అవసరం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇవి వయసుతో పాటు రుచి సూక్ష్మగ్రాహ్యత అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అంటే వయసు పెరిగిన కొద్దీ మనము రుచిని ఆస్వాదించే, రుచిని గ్రహించే అంశాలలో కూడా సూక్ష్మగ్రాహ్యత అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. నాలుక ముందు కొన భాగంలో, ఇక్కడ నాలుగు ఉంటుంది కదా, ముందు కొన భాగంలో తీయదనానికి ప్రతిస్పందించే సూక్ష్మ గ్రాహ్య కణాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. అంటే నాలుక కొన భాగంలో మనకి ఏదైనా రుచి చూడాలనుకున్నట్లయితే ఇట్లా నాలుక పైన అంటిస్తాం కదా, దాని ద్వారా మనం చెప్పడానికి అవకాశం. అంటే తీయదనానికి ప్రతిస్పందించే సూక్ష్మ గ్రాహ్యత కణాలు అనేటివి కూడా ఉండడం అనేది జరుగుతుంది. నాలుక ప్రక్కలలో పక్క కనుక మనం చూసినట్లయితే ఉప్పదనానికి, అదేవిధంగా పులుపు మరియు ఉప్పు సంబంధించిన రుచి కణాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాలుక వెనుక వైపున కనుక చూసినట్లయితే చేదుకు ప్రతిస్పందించే రుచి కణాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ ముందు భాగాన దేనికి సంబంధించి, తీయదనానికి సంబంధించినవి ఉంటాయి, పక్కలలో ఉప్పదనానికి, అదేవిధంగా పుల్లదనానికి సంబంధించినవి ఉంటాయి. అదేవిధంగా నాలుక కింది వైపున చేదుదనాన్ని ప్రతిస్పందించే రుచి కణాలు అనేటివి కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రుచిని వాసనను కలిపే చూసి అనుభవించగలగడం అనేది జరుగుతుంది. ఏదైతే రుచిని వాసనను కలిపి మనం అనుభవించడం అనేది జరుగుతుంది. రుచి అనుభవించడంలో వాసన యొక్క ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే రుచి అనుభవించేటప్పుడు వాసన యొక్క ప్రభావం అనేది కూడా ముఖ్య యొక్క అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ముక్కు మూసేసి, అంటే వాసనని కనుక మనము ముక్కు రంధ్రాలలో రానియకుండా చేస్తే నాలుకపై ఏమి ఉంచినా అది రుచి తెలుసుకోవడం అనేది కష్టంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ముక్కు మూసుకొని మనం రుచి కనుక చూసినట్లయితే మనం పర్ఫెక్ట్గా ఆ రుచిని మనము గ్రహించలేకపోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 4 రకాలైన ప్రాథమిక రుచులు ఏంటంటే పులుపు, తీపి, ఉప్పు, చేదు, మిగిలినవి కలగలిపి, ఇవన్నీ కూడా 4 రకాలైన రుచులను మిగిలినవి కలగలుపు రుచులుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి నాలుకకు వేడి, చల్ల స్పర్శలను కూడా గ్రహించే రుచి కణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, నాలుకకు సంబంధించిన ప్రాథమిక రుచులు ఏంటంటే పులుపు, తీపి, చేదు. ఇవి కాకుండా మిగిలినవి కూడా కలగలిపిన రుచులు అనేవి కూడా ఉండడం అనేది జరుగుతుంది. వాటితో పాటు నాలుకకు సంబంధించి వేడి, చల్లకు సంబంధించిన స్పర్శలను కూడా గ్రహించే కణాలు అనేటివి కూడా, రుచి కణాలు అనేటివి కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ రుచి కణాలు కింద నాడీ తంతువులు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఈ రుచి కణాల కింద ఏముంటాయి, నాడీ తంతువులు అనేటివి కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ప్రచోదనాలను ఎక్కడికి పంపిస్తాయి, మెదడుకు అందజేయడం అనేది జరుగుతుంది. ఏంటి, నాడీ కణాల కింద నాడీ తంతువులు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. ఈ నాడీ తంతువులు అనేటివి ప్రచోదనాలను ఎక్కడికి పంపిస్తాయి, మెదడుకు అందజేయడం అనేది జరుగుతుంది. అప్పుడే మనము ఆయా రుచులను కూడా అనుభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడే మనం ఏం అనుభవిస్తాము, ఆయా రుచులను కూడా మనము అనుభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి రుచిగ్రాహక నాడులు కనుక ఒక రుచికి అనుకూలంగా ఉండొచ్చును, ఉండలేకపోవచ్చును. అటువంటప్పుడు వెంటనే మరొక రుచికి ఒక అనుభవం అనేది పొందలేకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక తీపి వస్తువుని మనం తిన్నప్పుడు, అంటే రుచుల మధ్య గనక మన అనుసంధానం అనేది కనుక సరిగ్గా లేకపోయినట్లయితే ఆ రుచిని కూడా మనం సరిగ్గా ఏం చేయలేము, పొందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా ఒక తీపిగా ఉన్న వస్తువును కనుక మనం తీసుకున్నప్పుడు, తీపి వంట తిన్న తర్వాత కాఫీ తాగితే అది వేరే ఒక రుచిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ కాఫీ అనేది ఏంటి, తీపికి సంబంధించిన గుణాన్ని మనం పొందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఇక్కడ మరొక రుచి గ్రాహక నాడులు అనుకూలం వెంటనే పొందడం అనేది జరగదు. కనుక ఈ విధమైన అనుభూతి అనేది కూడా మనం పొందవచ్చు. అంటే స్వీట్ తిన్న తర్వాత వెంటనే మనము కాఫీ కానీ టీ కానీ తాగినట్లయితే అది దాని ద్వారా ఏమవుతుంది, అది స్వీట్గా ఉండడం అనేది జరగదు, కొంచెం చేదుగా మనకు అనిపించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ రుచికి సంబంధించిన అనుసంధానం అనేది, అనుకూలత అనేది వెంటనే పొందడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరగదు. అంటే రుచి సంవేదన అనేది వాసన,
దృష్టి కూడా దీనికి చాలా అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీనికి రుచి సంవేదనకి వాసన దృష్టి అనేది కూడా చాలా అవసరం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దృష్టి వాసన అనేది కూడా వ్యక్తికి తెలియని పరిస్థితులలో అతడి రుచిని కూడా గ్రహించడం అనేది జరగదు. అంటే ఒక వస్తువుని మనము చూడలేకపోయినా లేదా టచ్ చేయలేకపోయినట్లయితే కూడా దానికి సంబంధించిన సరైన టేస్ట్ మనం చెప్పడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ చర్మ సంవేదన ఏంటి? నెక్స్ట్ చర్మ సంవేదన. ఓకే, స్పర్శ అనేది మనం అనుభవించాలనుకున్నట్లయితే ముఖ్యమైన అవయవం ఏంటి? చర్మంగా చెప్పడం అనేది జరుగుతుంది. స్పర్శను మనం పొందాలి అనుకున్నట్లయితే జ్ఞానేంద్రియాల ముఖ్యమైన అవయవం చర్మం అనేది మనిషి శరీరానికి తొడుగుగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, మానవుని శరీరం పైభాగం లేక తొడుగును చర్మంగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రాథమిక చర్మం యొక్క అనుభవాలు అనేవి 4 ఉండడం అనేది జరుగుతుంది. చర్మం యొక్క అనుభవాలన్నీ 4 ఉంటాయి. ఏంటి? ప్రెషర్ ఒత్తిడి, సెకండ్ వన్ పెయిన్ నొప్పిడి, థర్డ్ వన్ వామ్ వేడిమి, ఫోర్త్ వన్ చల్లదనం. 4 రకాలైన అనుభవాలు మనం చర్మం ద్వారా పొందవచ్చును. ఒత్తిడి, అదేవిధంగా నొప్పి, వేడి, అదేవిధంగా చల్లదనం. ఓకే, మిగిలిన అనుభవాలన్నీ ఏమేమి ఉండొచ్చును? దురద కావచ్చును, గరుకుదనం కావచ్చును, మెత్తనిదనం కావచ్చును. ఇవి 4 ప్రాథమిక సంవేదనల నుండి ఉత్పన్నమైనవిగానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ రకమైన ఫీలింగ్స్ అనేటివి కూడా వేడి నుంచి ఉత్పన్నమైనవి. ఈ ప్రెషర్ కానీ, పెయిన్ కానీ, కూల్ కానీ లేదా వామ్ నుండే ఉత్పన్నమైనవిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి ఈ 2 రకాలైన అనుభవాలు ఎదురైనప్పుడు మనం ఈ రకమైన ఫీలింగ్స్ ఏవేవి 2 ప్రెషర్ అండ్ పెయిన్ కావచ్చును, కూల్ అండ్ వామ్ కావచ్చును, వీటి ద్వారా పొందబడిన అనుభవాలుగానే చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఒత్తిడి ఇది స్పర్శకు సంబంధించిన ఒక అనుభవంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? ప్రెషర్ అనేది దేనికి సంబంధించి? స్పర్శకు సంబంధించిన ఒక అనుభవంగా చెప్పడం అనేది జరుగుతుంది. స్పర్శ అనేది సంవేదనల్లో సున్నితమైన స్పర్శ, బరువుగా ఉన్న స్పర్శ కూడా ఒత్తిడిని కలిగించవచ్చును. అంటే సంవేదనలో హార్డ్ అండ్ సాఫ్ట్, అంటే స్పర్శ అనేది సున్నితమైన స్పర్శ, బరువుగా ఉన్న స్పర్శ రెండూ కూడా ఒత్తిడిని కలిగించవచ్చును. ఈ విధంగా ఒత్తిడి సంవేదన అనేది విభజన శరీర భాగాల మీద విభిన్నంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటిది? ఒత్తిడి స్పర్శ అనేది సంవేదన అనేది వివిధ రకాలైన శరీర భాగాల మీద విభిన్నంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ సంవేదనను గుర్తించే ఒత్తిడి స్పర్శ బిందువులు అనేవి సమానంగా విభజించబడి ఉండడం అనేది జరగవు. అంటే ఒత్తిడికి సంబంధించిన స్పర్శ బిందువులు అనేటివి కూడా ఇవి సమానంగా విభజింపబడి ఉండడం అనేది జరగదు. ఉదాహరణకు బొటనవేలు మీద ఒక చదరపు సెంటీమీటర్లో ఒక 135 ఒత్తిడి సంవేదన బిందువు కనుక ఉన్నట్లయితే బొటనవేలి చేతి వెనకాల ఒక చదరపు సెంటీమీటర్ 30 బిందువులు కనుక ఉండడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఎక్కువగా సంవేదనీయత బిందువులు పెదవుల మీద ఏం చేస్తాయి అనేది కనుక మనం చూసినట్లయితే వేళ్ళ చివర్లో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సంవేదన అనేది అన్ని ఏరియాస్లో ఒకే విధంగా ఒత్తిడి అనేది ఒకే విధంగా ఉండడం అనేది జరగదు. ఒత్తిడి అనేది 2 రకాలుగా చెప్పుకోవచ్చును. మళ్ళీ ఏంటి? ఒత్తిడి అనేది 2 రకాలుగా చెప్పుకోవచ్చును. తేలికైన ఒత్తిడి, బరువైన ఒత్తిడి. ఏంటి? తేలికైన ఒత్తిడి, బరువైన ఒత్తిడి. మామూలుగా తాకడం అనేది టచ్ చేసినట్లయితే ఈ విధంగా టచ్ చేసినట్లయితే ఇది తేలికైన ఒత్తిడిగా చెప్పడం అనేది జరుగుతుంది. బరువైన ఒత్తిడి ఇక్కడ బరువైన రోమాలకు కదిపిన లేదా తాకిడి లేక ఒత్తిడి అనేది సంభవించినట్లయితే దానిని బరువైన ఒత్తిడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా చాలా ఒత్తిడిగా తాకి రోమాలకు తాకినప్పుడు అది బరువైన ఒత్తిడిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ వెంట్రుకలు లేని ఏరియాస్లలో కూడా, అరచేతిలో కూడా, అదేవిధంగా చర్మం కింది భాగంలో ఉన్న ఏంటి ఫెసినియన్ కార్పరస్, ఏంది ఫెసినియన్ కార్పనల్స్ వల్ల బరువైన ఒత్తిడి అనేది తెలియడం అనేది జరుగుతుంది. చర్మం యొక్క ఏంటి మన అరిచేతి భాగంలో కూడా బరువైన ఒత్తిడికి సంబంధించిన ఫీలింగ్స్ అనేవి మనం తెలుసుకోవచ్చును. దేని ద్వారా? ఫెసినియన్ కార్పనల్ ద్వారా ఏం తెలుసుకోవచ్చును? బరువైన ఒత్తిడి తెలుస్తుంది. అవి గ్రాహకాలుగా పనిచేస్తాయి అని కూడా కొన్ని రకాలైన శాస్త్రజ్ఞులు వారి యొక్క ప్రయోగాల ద్వారా కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా సంవేదన కారణంగా వ్యక్తులకు స్పర్శ జ్ఞానం అనేది కూడా కలుగుతుంది. వీటి ద్వారా సంవేదన కారణంగా వ్యక్తులకు ఏం కలుగుతుంది? స్పర్శ జ్ఞానం అనేది కూడా కలుగుతుంది. అదేవిధంగా దృష్టి శ్రవణ లోపాలు ఉన్న
ఏవేవి కలిగి ఉన్న దృష్టి శ్రవణ లోపాలు కలిగి ఉన్న వ్యక్తులు కూడా స్పర్శ జ్ఞానం వల్ల ఉద్దీపనలను కూడా వారు గ్రహించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏం కలిగి ఉన్న వ్యక్తులు? దృష్టి శ్రవణ లోపాలు ఉన్న వ్యక్తులు స్పర్శ జ్ఞానం వల్ల కూడా ఉద్దీపనలు వారు గ్రహించడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా అంధులు కానీ బధిరులు కానీ స్పర్శ జ్ఞానం ద్వారానే వారు వివిధ రకాలైన అంశాలను వారు గ్రహించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే కళ్ళు కనిపించని వారు ఎక్కువగా స్పర్శ జ్ఞానం ద్వారానే వారు ఉపయోగించడం ద్వారానే వారు వాటిని గ్రహించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఉపయోగించే బ్రెయిలీ లిపి కనుక మనం చూసినట్లయితే అది దేని ద్వారా గ్రహిస్తారమ్మా? స్పర్శ ద్వారానే వారు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రెషర్ ద్వారానే ఏం చేస్తారు? వారు బ్రెయిలీ లిపిలో ఏముంటాయి? అక్షరాలను వారు స్పర్శిస్తూ ఉండడం ద్వారా, వాటిని తాకుతుండడం ద్వారా, ఒత్తిడి అనేది కలుగుతుండడం ద్వారా వారు బ్రెయిలీ లిపిని కూడా నేర్చుకోవడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ బాధ లేదా నొప్పి. ఏంటి? బాధ లేదా నొప్పి, పెయిన్. ఇది కూడా స్పర్శకు సంబంధించిన అంశమే. దేనికి సంబంధించిన అంశం? స్పర్శకు సంబంధించిన అంశంగానే చెప్పడం అనేది జరుగుతుంది. చర్మంలో కొన్ని నాడుల చివరలు నొప్పికి లేదా బాధకి గ్రాహకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఏవి? చర్మంలోని కొన్ని నాడుల చివరలు దేనికి పనిచేస్తాయి? నొప్పికి లేదా బాధకి గ్రాహకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. చర్మంలో నాడి చివరలో తీవ్ర ఉద్దీపన వల్ల ఉద్రిక్తత పొందిన గ్రాహకాలు బాధకు కారణం కావడం అనేది జరుగుతుంది. అంటే చర్మంలోని నాడి చివర్లో ఉండే అంశాల ద్వారానే అవి తీవ్ర ఉద్దీపనకు ఉద్రిక్తతకు గురైనప్పుడు గ్రాహకాల ద్వారా ఏమవుతాయి? అది బాధకు లోను కావడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వేడిమి, వామ్, చల్లదనం. మానవుని యొక్క చర్మము వేడిమి లేదా చల్లదనానికి ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది. ఏంటి? మానవుని యొక్క చర్మము దేనికమ్మా? వేడిమి లేదా చల్లదనానికి ప్రతిస్పందిస్తుంది. వాతావరణానికి అనుకూలత పొందడం అనేది సాధారణమైన అనుభవంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి మన యొక్క చర్మం అనేది ఏం చేస్తుంది? చల్లదనానికి వేడికి కూడా ప్రతిస్పందించడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛంద నాడి చివరలో ఉండే గ్రాహకాలే ఏంటి? స్వచ్ఛంద నాడీ చివరలే ఏమిటిగా పనిచేస్తాయి? గ్రాహకాలుగా ఇవి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇవి అధిక వేడి లేదా అధిక చల్లదనాన్ని వ్యక్తి కూడా భరించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఎక్కువగా చల్లగా ఉన్నట్లయితే కూడా మనం భరించలేము, ఎక్కువగా వేడిగా ఉన్నట్లయితే కూడా మనం భరించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఇవి శీతోష్ణ స్థితులను బట్టి వ్యక్తి అనుకూలతను చెందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తి నివసించే పరిస్థితులను బట్టి, ఏరియాను బట్టి అతడు వాటిని అనుభవించడానికి, వాటికి అడ్జస్ట్ కావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని కొన్ని ప్రయోగాల ద్వారా కూడా మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేతిని మనం వేడి గిన్నెలో పెట్టి మరొక చేతిని చల్లని గిన్నెలో కొంతసేపు పెట్టమని చెప్పాలి. ఒక వ్యక్తిని ఏం చెప్పాలి? ఒక చేతిని వేడి నీళ్ళలో పెట్టాలి, ఇంకో చేతిని చల్లని నీటిలో పెట్టి కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత రెండు చేతుల్ని వెచ్చని నీళ్ళలో ఉన్న గిన్నెలలో ఉంచాలి. అప్పుడు అతనికి ఏ రకమైన ఫీలింగ్ కలుగుతుంది అంటే, ఒక వేడి గిన్నెలో ఒకటి చల్లని గిన్నెలో చేతులు పెట్టమని చెప్పి ఆ తర్వాత ఏం చేయమని చెప్పాలి? రెండు చేతుల్ని కూడా వెచ్చని నీళ్ళు ఉన్న గిన్నెలో పెట్టమనాలి. అప్పుడు అంతకుముందు ఉన్న వేడి నీటిలో పెట్టిన చెయ్యి ఇప్పుడు చల్లగాను, అంతకుముందు చల్ల నీటిలో పెట్టిన చెయ్యి ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది? వేడిగా ఉన్నట్లు వ్యక్తి అనుభవంలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే దీని ద్వారా అనుకూలతను బట్టి మన యొక్క ఫీలింగ్స్ అనేటివి కూడా చెప్పడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీని ద్వారా వ్యక్తి చర్మ సంవేదనల ద్వారా దానికి సంబంధించిన అది చల్లగా ఉందా వేడిగా ఉందా అనే అంశాన్ని కూడా అతడు గ్రహించడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గతి సంవేదనీయత, కినెస్థెటిక్ సెన్స్, ఇది సమతౌల్య జ్ఞానంతో సంబంధించినదే. దేనికి సంబంధించి అంటే మనము అనుభవించబడిన జ్ఞానం అనేది ఏ విధంగా ఉంది? సమతౌల్య జ్ఞానంతో సంబంధం కలిగి ఉన్నదాన్నే సంవేదనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి రెండూ కలిసి మన శరీరంలో ఉన్న పరిస్థితికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవి తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తికి సంబంధించి కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు తన యొక్క శరీర భాగాలన్నీ వ్యక్తికి కళ్ళు మూసుకొని
కూడా శరీర భాగాలన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియజేసే జ్ఞాన సంవేదనాన్ని గతి సంవేదనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి గతి సంవేదన అంటే? వ్యక్తికి కళ్ళు మూసుకొని కూడా శరీర భాగాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో తెలియజేసే జ్ఞానాన్నే ఏమంటాము? గతి సంవేదనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది శరీర భాగాలన్నీ వాటి యొక్క కదలికల గురించి పూర్తి సమాచారాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏంటి? కదలికలకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ గతి సంవేదన ద్వారా గ్రాహకాల వల్ల శరీరం మీద ఉన్న ఒత్తిడి అనేది కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా గతి సంవేదన ద్వారా గ్రాహకాల వల్ల శరీరం మీద ఎంత ఒత్తిడి ఉందో మనం తెలుస్తుంది. అదేవిధంగా శరీరం యొక్క బరువు తేలికవడం, బరువుగా ఉందా, తేలికవడం అనేది ఉందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి శరీరం దీని ద్వారా తేలికవడం అనేది కూడా మనం తెలుసుకోవచ్చును. అదేవిధంగా శరీరంలోని కండరాల కదలికలను కూడా తెలియజేయడానికి ఈ గ్రాహక నాడులు అనేవి కూడా సహాయపడడం అనేది జరుగుతుంది. అంటే శరీరంలో ఉన్న కండరాల యొక్క కదలికలు తెలియజేయడానికి ఈ గ్రాహక నాడులు అనేటివి కూడా సహాయపడడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకు మనం ఆటలాడేటప్పుడు, లేదా కారు నడిపేటప్పుడు, లేదా కొండలు ఎక్కేటప్పుడు శరీర స్థితుల మీద మనకు సరైన అవగాహన అనేది కూడా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ శరీరం మీద కనుక సరిగా అవగాహన అనేది కనుక మనకు లేకపోయినట్లయితే కూడా ఏమవుతుంది? మనము దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది కూడా సక్రమంగా పొందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి దీని ద్వారా కుడివైపు నుంచి దీని ద్వారా మనము సరైన అవగాహన అనేది ఉండడం ద్వారానే మనము కొండలు ఎక్కడానికి కానీ, లేదా మనం నడవడానికి కానీ, ఆటలాడుకునేటప్పుడు కానీ మన బాడీని కూడా సరిగ్గా కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి గతి సంవేదన అనేది గ్రాహకాల మీద మనం యొక్క ఒత్తిడి అనేది ఎంతవరకు ఉంది, మన శరీరం యొక్క సమతుల్యత అనేది ఎంతవరకు ఉందో తెలుసుకోవడం ద్వారా మనము వివిధ రకాలైన వస్తువులను కానీ, వివిధ రకాలైన ఏరియాలలో కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా దీని ద్వారా మనకు లభించడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.